ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దొరికావురా. రే చలపతి ఆగో. చలపతి ఆగో. రే నన్నే చంపాలని చూస్తావా? మా ఇంటికి వస్తావు. నీకెంత ధైర్యం ఉంటే అటాక్ చేస్తావు? పదరా, నువ్వు ఉండాల్సింది జైల్లో. పదరా, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, పోలీస్ స్టేషన్. చలపతి మళ్ళీ తప్పించుకున్నాడు. ఈసారి దొరికితే వాడిని వదలకూడదు. కాళ్ళు చేతులు విరిచేసి పోలీసులకు అప్పగించాలి. అభిగారు కూడా నా మీద పగపట్టేశాడు. నెక్స్ట్ టైం దొరికితే చంపేస్తాడు. అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవడం బెటర్. బజూకా హారిక, ఏమైంది? జ్యూస్ లో ఈగల్ని కల్పించావేంటక్క? ఈగలు పడిన జ్యూస్ తాగితే నా బేబీకి ఏం కావాలి? ఏంటి, జ్యూస్ లో ఈగలు పడ్డాయా? ఏంటి వసు, దాన్ని చంపాలనుకుంటున్నావా ఏంటి? అదేంటి పిన్ని, వసు అలా ఎందుకు చేస్తుంది? నువ్వే చూడక, జ్యూస్ లో చచ్చిపోయిన ఈగలున్నాయి. ఏంటి వసు, కాస్త చూసుకోవాలి కదా. నేను జాగ్రత్తగానే చూసి ఇచ్చానత్తయ్య. జ్యూస్లో ఈగలు ఎలా పడ్డాయో తెలియడం లేదు. పొరపాటున పడ్డాయేమో. పొరపాటున కాదు, కావాలనే పడేసుంటుంది. కావాలని ఎందుకు వేస్తుంది వదినా? పొరపాటున జరుగుంటుంది. వసు, ఆ జ్యూస్ పారేసి వేరే జ్యూస్ తీసుకురా. జ్యూస్లోకి ఈగలు ఎలా వచ్చాయి? జాగ్రత్త వసు. సుమంగళి పిన్ని అత్తే ముందు నిన్ను బ్లేమ్ చేయాలని చూస్తుంది.
పెన్ని అన్నదని కాదక్కా, జ్యూస్లోకి ఈగలెలా వచ్చాయక్కా? నాకు అదే అర్థం కావట్లేదు వసు. చూసావా వదనా, వసు కపట ప్రేమ. హారికకు జ్యూస్ ఇచ్చినట్టే ఇచ్చి అందులో ఈగలు పడేసింది. వసు పెద్ద దొంగదొదనా. అనవసరంగా వసు ననుకొదినా, పొరపాటున జరుగుంటుంది. పద టిఫిన్ చేద్దాం. ఏంటంటే మనం ఏక డ్రామా చేసినా అత్తే నమ్మలేదు. వసు మీద మీ అత్తయ్యకు ఉన్న నమ్మకం అలాంటిదే. అదంత తొందరగా పోదే. ఇలాగే నెమ్మది నెమ్మదిగా మనం వసు మీద చాడీలు చెబుతూ మీ అత్తయ్య మనసు మార్చి వసు మీదకి ఉసిగొల్పాలి. కూర్చో. ఇదిగో హారిక, జ్యూసు. ఇందాక జ్యూస్లో ఈగలు ఎలా పడ్డాయో నాకు అస్సలు తెలీదు హారిక. పొరపాటున పడ్డాయేమో, సారీ. చేయాల్సిందంతా చేసి మళ్ళీ సారీ ఎందుకులేమ్మా? నీకు అంత కష్టంగా ఉంటే చెప్పు, హారికకు నేను సేవలు చేస్తాను. పొరపాటున జరిగిన దానికి వసునెందుకు అంత మాట అంటారు పిన్ని? తోడికోడల్ని బాగానే వెనకేసుకొస్తున్నావు. హారిక కూడా నీకు తోడుకోడలే, అది మర్చిపోకు. హారిక మా తోడికోడలు కాదు పిన్ని, మా చెల్లెలు. తోడబుట్టిన దానికంటే ఎక్కువ. పైకి అలాగే అంటారు. తోడు దొంగల్లా మీ ఇద్దరు ఒక్కటైపోయి దీన్ని వేరు చేస్తారు. వాళ్ళలా ఏం చెయ్యరు గాని నువ్విలా రావద్దునా. వసు, పావని, మీరు కూడా రండి, టిఫిన్ చేద్దాం. జ్యూస్ తాగి రూమ్లో రెస్ట్ తీసుకోవే. నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు. ఎలాగైనా వస్తువుని మనం ఇబ్బంది పెట్టాలి. ఆంటీ చెప్పినట్టు ఒక్క రోజులో అత్తయ్య వసు అక్క యాంటీ అయిపోదు. రోజు కొంచెం పాయిజన్ వేయాలి, వసు అక్కని ఏడిపించాలి, నా పగ తీర్చుకోవాలి. నన్ను ఎవరపుతారో చూస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.